నమ్మక రుచి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజైతే నేను ఇలా చేపల పులుసు అయితే చేశానండి. చిన్న చేపల పులుసు హెల్దీ అండి, చాలా బాగుంటుంది. అలాగే బాలింతరాలు కూడా తినొచ్చు. చిన్న చేపలు అయితే బాలింతరాలు తినొచ్చు అండి. చింతపండు పులుసు వేయకుండా ఎగురు పెట్టుకుని తినొచ్చండి. హెల్దీ అండి. చిన్న చేపలు అయితే చాలా ఆరోగ్యం కూడా. మనకు పెద్ద చేపల్లో కంటే చిన్న చేపలు చాలా మంచిది. దీనికైతే నేను ఇలా చేపలైతే చిన్న చేపలు తీసుకున్నానండి. కాలువ చేపలండి ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఇవి చూస్తుంటేనే అసలు ఆడుకోవాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. కాలువలో అయితే పడతారండి మాకు ఈ చేపలు. చాలా టేస్ట్గా ఉంటుంది కూర అయితే. చూడండి, అవి ఇవి అన్నీ కలిపి బొచ్చి చేపలు ఉన్నాయి, చిన్న చేపలు, అలాగే మోసి పరుగులు ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే నేను కొన్ని చేపలు తీసుకుని ఇలా నీట్గా కడగాలండి. నీట్గా కడిగి కాలువలో అయితే కడుగుతా పట్టుకెళ్ళాను నేను. శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి. కడుక్కుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. పులుసు అంతా పోవాలి. ఇలా నీట్గా అయితే కడిగేసుకోవాలండి. కడిగేసుకున్నాక ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీనింగ్ అయితే చేశానండి నేను. సూపర్గా ఉన్నాయి. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని మనకి ఇలా కావాలితే ఇలానే ఉంచేసుకోవచ్చండి, అక్కడక్కడ ఘాట్లు పెట్టేసి. నేనైతే వీటిని 2 ముక్కలుగా చేశానండి. ఇప్పుడైతే కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే వేరుశనగాయలు పోసానండి. కూరకి వేరుశనగాయలు అయితే కూర టేస్ట్ బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. గుప్పుడు పచ్చిమిర్చి అయితే చీరికలు చేసి వేసుకోవాలి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ ఫుడ్ అండి, సీ ఫుడ్, హెల్దీ ఫుడ్. ఇందులోనే ఒక ఉల్లిపాయ కచ్చపచ్చ ముద్ద చేసుకుని వేసుకోవాలండి పేస్ట్. కొన్నేమో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పులుసుకి ఇలా వేసుకుంటే బాగుంటుంది. కొన్ని ముక్కలు కొద్దిగా పేస్ట్ వేసుకుంటే చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసేసుకోవాలి. నేనైతే ఒక్కొక్క చేప 2 ముక్కలుగా చేస్తానండి. ఇందులో వేసేసుకోవాలి. ఒకటైతే చిన్నగా ఉందనేసి అలానే వేసేసాను. చింతపండు రసం పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 1 కప్పు చింతపండు రసం, సరిపడా వాటర్ పోసుకుని కొత్తిమీర వేసుకుని మరిగించుకోవాలి. చూడ్డానికి గుమగుమలాడుతుందండి. నూరైతే ఊరుతుంది, అంత బాగుంది ఫ్రెండ్స్. మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. దీంట్లో ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కచ్చపచ్చ దంచేసుకుని వేసుకోవాలి. వేరే మసాలాలు ఏం అవసరం ఉండదండి. ఇంకా ఇందుట్లో అయితే లవంగాలు అయితే వేయకూడదు. చేపల పులుసుకి లవంగ మొగ్గలు అవసరం ఉండదండి. కొత్తిమీర వేసుకుంటూ ఉండాలి. కొత్తిమీరతోటే టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.